దసరా పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది నవరాత్రులు. ఈ నవరాత్రులలో దుర్గాదేవి మహిషాసురునితో ఘోర యుద్ధం చేసి 10వ రోజైన విజయదశమి రోజున అతన్ని అంతం చేసి మహిషాసురమర్దినిగా ప్రసిద్ధికెక్కినది. ఈ అవతార విశేషాన్ని ఇప్పుడు మనం దృశ్య రూపంలో చూద్దాం. మహిషాసురుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. అమరత్వానికై నేను బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేస్తాను. ఓం నమో బ్రహ్మదేవాయ, ఓం నమో బ్రహ్మదేవాయ, ఓం నమో బ్రహ్మదేవాయ, ఓం నమో బ్రహ్మదేవాయ. భక్త మహిష, నీ తపస్సుకు మెచ్చాను. నీ కేవలం కావాలో కోరుకో. హే విధాత, సృష్టికర్త బ్రహ్మదేవ, నమో నమః నమో నమః. నాకు ఈ త్రిలోకాల్లోని దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష నాగ మానవ పశు పక్ష్యాది పంచభూతాలు వేటి చేత మరణం లేని వరం ప్రసాదించండి స్వామి. పుట్టిన జీవి మరణించక తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు. ఇది సృష్టి విరుద్ధం నాయనా. కనుక ఎవరైనా ఒకరి చేత మరణం ఉండేలా వరం కోరుకో. అయితే ఒక స్త్రీ చేత మాత్రమే నాకు మరణం సంభవించాలి. మరే ప్రాణి చేత మరణం లేని వరం ప్రసాదించండి స్వామి. తదాస్తు. ధన్యోస్మి ధాత. నమో నమః నమో నమః. దేవలోకంలో ఇంద్రుడు ఇంద్రసభలో కూర్చొని అప్సరసల నాట్యం చూస్తూ ఉంటాడు. ఇంద్రదేవులకి ప్రణామం. ఆ మహిషాసురుడు పొందిన వరము చాలా గర్వంతో ఉన్నాడు ప్రభు. ఏదో ఒక రోజు మన స్వర్గలోకం మీద కూడా దండెత్తి రావచ్చు ప్రభు. దేవతలందరికీ చాలా భయంగా ఉంది ప్రభు. వరుణదేవ, భయపడకండి, నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఇంద్ర, కాచుకో, ఇక నీకు గట్టు కాలం మొదలైంది. ఇక నుండి ఈ దేవలోకం నాది. నీ అధికారం చెల్లు. నిన్ను మహిషాసుర, స్వర్గలోకాధిపతినైనా నన్నే ఎదిరించగలవా నువ్వు? నా వజ్రాయుధం చాలు నిన్ను అంతం చేయడానికి. ఇంద్ర, మహిష, ఇంద్ర, మహిష. మరణాన్నే జయించిన ఈ మహిషాసురునితో పోరాటమా? పో, నీ దిక్కున చోట చెప్పుకో. ఇక ఈ జగత్తుకు నేనే దేవుణ్ణి. నాకు మరణమనేదే లేదు. నన్ను ఎదిరించగలవారు ఈ త్రిలోకాల్లోనే లేరు. ఇక నేనే ఈ త్రిలోకాలను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతాను. నారాయణ 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 నారాయణ. మహిషాసుర, చాలా సంతోషంగా ఉన్నట్లున్నావే, ఎందుకో తెలుసుకోవచ్చా? త్రిలోక సంచారి అయినా మీకు తెలియనిదేముంది నారదా? ఇక నాకు మరణం అనేదే లేదు. చావు నన్ను చూస్తేనే భయపడుతుంది. ఇంద్రాది దేవతల్నే ఎదిరించగల శక్తి నాది. కానీ ఒక స్త్రీ చేత మీకు మరణం ఉందని ఆ నోట ఈ నోట విన్నానే. శక్తి గల జంతువులు, బలమైన దేవతాది పురుషులే నన్నేమీ చెయ్యలేనప్పుడు అబల అసహాయమైన స్త్రీ నన్నేం చేయగలదు? అందుచే నాకు మరణం అనేదే లేదు. ఓ, వేచి చూద్దాం. నారాయణ 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 నారాయణ. భూలోకంలో ఋషులు యజ్ఞం చేసుకుంటూ ఉంటారు.
శివుడే వచ్చి మిమ్మల్ని కాపాడతాడేమో చూద్దాం. భటులారా, వీరి యజ్ఞాలను ధ్వంసం చేయండి. శివ 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 హే పరమశివ భోలా శంకర, ఆ మహిషాసుర ఆగడాలు అంతు లేకుండా పోతుంది ప్రభు. అతను పెట్టే హింసలు భరించలేకపోతున్నాం ప్రభు. ఈ బాధ నుండి మాకు విముక్తి కలిగించండి దేవా. అతన్ని నేను ఏమి చేయలేను. దీనికి ఏదైనా పరిష్కారం ఉందేమో ఆ బ్రహ్మదేవుణ్ణి అడుగుదాం. మీరు ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించండి. ఓం నమో బ్రహ్మదేవాయ, ఓం నమో బ్రహ్మదేవాయ, ఓం నమో బ్రహ్మదేవాయ. బ్రహ్మదేవులకి ప్రణామం. ఆ మహిషాసురుడిని మమ్మల్ని కాపాడండి దేవా. వరమిచ్చిన నేను అతన్ని ఏమీ చేయలేను. దీనికి ఏదైనా పరిష్కారం ఉందేమో ఆ విష్ణుదేవుణ్ణి అడుగుదాం. మీరు ఆ విష్ణుదేవుణ్ణి ప్రార్థించండి. విష్ణుదేవునకు ప్రణామం. ఆ మహిషాసురుని బాధల నుండి మమ్మల్ని రక్షించండి దేవా. ఋషులారా, భయపడకండి. అతని మరణ సమయం ఆసన్నమైనది. అతని మరణానికి మనం ఒక స్త్రీ శక్తిని సృష్టిద్దాం. ఇలా లక్ష్మి, పార్వతి, సరస్వతుల అంశచే మహాకాళిగా మారిన పార్వతి ఆగ్రహంతో మహిషాసురుని వద్దకు వెళ్తుంది. మహిషాసురా, ఇక నీ ఆగడాలు చాలు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఏ కృత్యాలు మాకు. నీకు ప్రాణాలతో విడిచి పెడతాను. నువ్వా నాకు ప్రాణ భిక్ష పెట్టేది? నాకు మరణమా? నన్ను అంతం చేసే శక్తి నీకుందా? నా భటులు చాలు నిన్ను ఎదిరించడానికి.